హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ వాణి. ఇవాళ మనం ఈ వీడియోలో వినబోతున్నాం వెంటాడేనీడా పార్ట్ 16. ఫ్రెండ్స్, మీరు కానీ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి కమెంట్ చేయండి. మరెందుకు ఆలస్యం, వినేద్దామా? విశాల్కి కాల్ చేసిన సుమంత్కి స్విచ్ ఆఫ్ అని సమాధానం వచ్చింది. తన ఫోన్ ఎవరి దగ్గర ఉందో తెలుసుకోవాలని తన నంబర్కి కాల్ చేశాడు. ఫోన్ తీసిన వ్యక్తి ఎవరు అని అడుగుతాడు. నా పేరు సుమంత్. మీరెవరు? నా ఫోన్ మీ దగ్గరికి ఎలా వచ్చింది అని అడుగుతాడు సుమంత్. అటువైపు నుంచి సమాధానం రాదు. ఏదో పెనుగులాట జరిగిన శబ్దం వినబడింది. మరి కొద్దిసేపటికి సుమంత్, నువ్వేనా? నేను మీ మామయ్య శంకర శాస్త్రిని అంటూ తన మామయ్య కంఠం వినబడింది. ప్రాణం లేచి వచ్చినట్లయింది సుమంత్కి. చాలా కాలం తర్వాత తనకు తెలిసిన వాళ్ళ కంఠం వినబడింది. మావయ్య, నా సంగతి తర్వాత చెబుతాను. ముందు దగ్గరలో మర్రి చెట్టు ఏదైనా ఉందా చెప్పండి అని అడిగాడు సుమంత్. అవును బాబు, ఉంది అన్నాడు శంకర శాస్త్రి. ఒక దెయ్యం ఆ చెట్టు కొమ్మ విరిచి దీక్ష మీద వేయబోతున్నట్లు నాకు కల వచ్చింది. ఒకసారి చూడండి మామయ్య అన్నాడు సుమంత్. వెంటనే శంకర శాస్త్రి వెనక్కి తిరిగి చూశాడు. అదే సమయంలో గాలి బలంగా వీచింది. దీక్ష మీద పడబోతున్న చెట్టు కొమ్మ కాస్త పక్కకు జరిగి ఆ కారు డ్రైవర్ మీద పడింది. నిశ్చేష్టురాలయ్యింది దీక్ష. కొమ్మ తన పైన పడలేదు, తన తల్లి ఉన్న కారు పైన కూడా పడలేదు. సరిగ్గా ఆ కారు డ్రైవర్ పైన పడింది. దూరంగా ఉన్న తండ్రి తమ వైపు చూస్తూ ఉండడం గమనించింది దీక్ష. ఆ కొమ్మ ఆ గాలి వల్ల పక్కకు జరిగిందో, తన తండ్రి చూపు తగిలి జరిగిందో కానీ మొత్తానికి అదృష్టం తమ వైపు ఉందనుకుంది. ఇంతలో అంత పెద్ద చెట్టు కొమ్మను పక్కకు నెట్టి ఆ వ్యక్తి పైకి లేచాడు. ఇంతలో ఆ దారిలో వెడుతున్న ట్రాక్టర్లోని వ్యక్తులు చెట్టు కొమ్మ విరిగిపడడం గమనించి మర్రి చెట్టు దగ్గర ట్రాక్టర్ ఆపారు. అది గమనించిన ఆ కారు డ్రైవర్ దీక్ష వంక చూస్తూ, అప్పుడే ఏముందిలే, నా తడాకా చూపిస్తాను అంటూ అంత వానను కూడా లెక్క చేయకుండా పొలాల వెంబడి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. శంకర శాస్త్రి సుమంత్తో, నువ్వు చెప్పినట్లే ఏదో చెట్టు కొమ్మ విరిగిపడింది బాబు, నేను ఇప్పుడే అక్కడికి వెళ్ళి మళ్ళీ కాల్ చేస్తాను అని చెప్పి మర్రి చెట్టు దగ్గరికి వచ్చాడు. ట్రాక్టర్ నుండి దిగిన వ్యక్తులు శంకర శాస్త్రిని గుర్తించి, మీరు చలపతిరావు గారి బంధువులు కదా, నమస్కారం స్వామి అన్నారు. కొంతమంది యువకులు, ఆ పరిగెత్తున్న వాడిని వెంబడించమంటారా అని అడిగారు. అవసరం లేదని చెప్పిన శంకర శాస్త్రి దీక్ష దగ్గరకు వచ్చాడు. అమ్మా, నీకు ఏమీ ప్రమాదం కాలేదు కదా అని అడిగాడు. ఏం కాలేదు నాన్న, నా పైన పడాల్సిన ఆ చెట్టు ఆ కొమ్మ ఆ దుర్మార్గుడి మీద పడింది. నువ్వు చేసిన పుణ్యమే గాలి రూపంలో వీచి నన్ను కాపాడినట్లే అనుకుంటున్నాను అంది దీక్ష. కారులోంచి దిగిన పార్వతమ్మ కూతుర్ని హత్తుకుంది. తరువాత భర్త వైపు తిరిగి, మీరు ఆ డ్రైవర్ సెల్ తీసుకుని ఎందుకు పరిగెత్తారు అని అడిగింది. అతనికి ఫోన్ చేసిన వ్యక్తి నా పేరు సుమంత్, నా ఫోన్ నీ దగ్గర ఎలా ఉంది అని అడిగాడు. సరిగ్గా ఆ సమయానికి గాలి బలంగా నా వైపు వీచడంతో సుమంత్ అన్న మాటలు నా చెవిలో పడ్డాయి. ముందు సుమంత్ ఎక్కడ ఉన్నాడో తెలుసుకుంటే పెద్ద సమస్య తీరినట్లు అవుతుందని ఆ ఫోన్ లాక్కొని పరిగెత్తాను అని చెప్పాడు శంకర శాస్త్రి. ట్రాక్టర్లోంచి దిగిన వాళ్ళల్లో ఒక యువకుడు, నాకు కార్ డ్రైవింగ్ వచ్చు, నేను డ్రైవింగ్ చేస్తాను పదండి అన్నాడు. దాంతో భార్య కూతురు దీక్షతో మళ్ళీ కారులో కూర్చున్నాడు శంకర శాస్త్రి. కారు బయలుదేరింది. సుమన్ ఆచూకీ దొరికిందన్నమాట. ఇప్పుడు ఫోన్ చెయ్యండి అంది పార్వతమ్మ. ఫోన్ చేయాలంటే చూశాడు శంకర్ శాస్త్రి. కానీ నీళ్ళలో తడిచిన ఆ ఫోన్ పనిచేయలేదు. ఇంటికి వెళ్ళాక ప్రయత్నిద్దాం,
నాన్న అంటూ దీక్ష ఆ మొబైల్ నుంచి సిమ్ కార్డ్ బయటకు తీసి తుడిచి తన హ్యాండ్ బ్యాగ్లో వేసుకుంది. కారును చలపతిరావు ఇంటి ముందు ఆపాడు ఆ యువకుడు. అతనికి కృతజ్ఞతలు చెప్పి ఇంట్లోకి వెళ్లారు శంకరశాస్త్రి, పార్వతమ్మ, దీక్షలు. వాళ్లను సాదరంగా ఆహ్వానించారు చలపతిరావు దంపతులు. పూర్తిగా తడిసి ముద్దైన వాళ్లను చూసి, అదేమిటి, దారిలో కారులోంచి దిగారా అని అడిగాడు చలపతిరావు. వాళ్ళు తడ తుడుచుకోవడానికి టవల్ అందించింది చలపతిరావు భార్య అన్నపూర్ణ. శంకరశాస్త్రి తల తుడుచుకోకుండానే దీక్ష హ్యాండ్ బ్యాగ్ నుంచి ఫోన్, సిమ్ కార్డు బయటికి తీసి చలపతిరావుకు అందించి, వీటిని పొడిబట్టతో తుడవాలి అన్నాడు. విషయం అర్థం కాకపోయినా చలపతిరావు అలాగే చేశాడు. అప్పుడు శంకరశాస్త్రి మాట్లాడుతూ, ముందుగా ఒక శుభవార్త, మన సుమంత్ క్షేమంగా ఉన్నాడు అన్నాడు. చలపతిరావు అన్నపూర్ణల ముఖాల్లో ఆనందం విరిసింది. జరిగిన సంఘటనలన్నీ వివరంగా చెప్పాడు శంకరశాస్త్రి. చివరగా, మొత్తానికి సుమంత్ తొందరలోనే మనకు కనిపిస్తాడు. మనసు కుదుట పడుతోంది. ఈ ఫోన్ ఆన్ అయితే సుమంత్కి కాల్ చేయవచ్చు, లేకున్నా సుమంత్ తనే మనకు కాల్ చేస్తాడు అన్నాడు. పార్వతమ్మ మాట్లాడుతూ, ముందు ఆ డ్రైవర్ ఎవరో, ఎందుకు అలా ప్రవర్తించాడో కనుక్కోండి అంది. వెంటనే సుందరయ్యకు కాల్ చేశాడు శంకరశాస్త్రి. ఇప్పుడే నేను మీకు కాల్ చేయబోతున్నాను శాస్త్రి గారు. మా డ్రైవర్ లేడని వేరే మనిషితో మీకోసం కారు పంపాను. ఆ డ్రైవర్ దారిలో ఒక పొడవాటి మనిషి రోడ్డుకు అడ్డంగా పడిపోయి ఉండడంతో దిగి చూశాడట. అంతే, అతను నేను పంపిన మనిషి మీద దాడి చేసి బాగా కొట్టి రోడ్డు పక్కనున్న పొదల్లోకి తోసేశాడట. అతను ఇప్పుడే స్పృహలోకి వచ్చి నాకు విషయం చెప్పాడు. అతనెవరో కార్లు దొంగతనం చేసే మనిషి కాబోలు. కారు రాలేదని మీరైనా కాల్ చేసి ఉండాల్సింది. మీరు ఊరికి వెళ్ళారా అడిగాడు సుందరయ్య. అతను కారు దొంగ కాదు, మా శత్రువు. మమ్మల్ని ఆపదలోకి నెట్టడానికి డ్రైవర్గా వచ్చాడు. బహుశా రేపు మృత్యుంజయ హోమం జరగకుండా ఆపాలని ప్రయత్నించి ఉంటాడు. అతను పారిపోయాడు. మీ కారు మా దగ్గరే ఉంది. మేము కృష్ణాపురంలోనే ఉన్నాము అని చెప్పాడు శంకరశాస్త్రి. కారు గురించి బెంగలేదు, మీరు క్షేమంగా ఉన్నారు, అంతే చాలు అన్నాడు సుందరయ్య. ఆయనకు కృతజ్ఞతలు చెప్పి ఫోన్ పెట్టేశాడు శంకరశాస్త్రి. తండ్రికి ఫోన్ చేసిన వికాస్ తన కొడుకు వైభవ్ని కిడ్నాప్ చేయడానికి ఎవరో వచ్చినట్లు తెలుసుకొని ఆందోళన చెందుతాడు. నాన్న, నువ్వేం కంగారు పడకు, ఇంట్లోనే ఉండు. కాసేపట్లో శ్రేయ డెలివరీ కాబోతోంది. తరువాత కాల్ చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. అతను రిసెప్షన్ దగ్గరకు వచ్చేసరికి ఏసీపీ ప్రతాప్ అక్కడకు వచ్చి ఉన్నాడు. ఆయన వికాస్కి విష్ చేసి తనను తాను పరిచయం చేసుకున్నాడు. మిమ్మల్ని చూడకపోయినా మీ గురించి విన్నాను. డ్రగ్ రాకెట్ గుట్టు రట్టు చేసింది మీరే కదా? ఆయనకు షేక్ హ్యాండ్ ఇస్తూ అన్నాడు వికాస్. నేను కూడా మీ గురించి విన్నాను. ఈ మధ్యనే ఒక రాజకీయ నాయకుడి వాచ్మెన్ ఇంటిపై దాడి చేసి 70 కోట్లు పట్టుకున్నది మీరే కదా? ఈ సమయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టక తప్పడం లేదు. ఒక పావుగంట నా కోసం కేటాయిస్తారా అన్నాడు ఏసీపీ ప్రతాప్. అలాగే, ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్. ఇప్పుడే తెలిసింది, మా ఇంటి దగ్గర నుంచి మా అబ్బాయిని కిడ్నాప్ చేయడానికి ఎవరో ప్రయత్నించారు. దయచేసి ప్రొటెక్షన్ ఏర్పాటు చేయండి అంటూ రిక్వెస్ట్ చేశాడు వికాస్. అడ్రస్ అడిగి తెలుసుకొని వెంటనే ఆ ఏరియా ఎస్ఐకి కాల్ చేశాడు ప్రతాప్. వికాస్ ఉంటున్న ఇంటి దగ్గర బందోబస్తు ఏర్పాటు చేయమని చెప్పాడు. అలాగే ఆ ఏరియాలోని సీసీ కెమెరాల సహాయంతో ఆ ఇంటికి వచ్చిన వ్యక్తిని ట్రేస్ చేయమన్నాడు. తరువాత ఆయనతో పాటు బయట ఉన్న లాన్ వైపు నడిచాడు వికాస్. మీ భార్య పైన జరిగిన హత్యా ప్రయత్నం ఒక సైకో కిల్లర్ చేసినట్లు బయటకు అనిపించినా ఎవరో మీ పైన కక్షతో చేసినట్లు అనిపిస్తోంది. మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా? ఎవరితోనైనా కక్షలున్నాయా? మీరు చెప్పే సమాధానం కేస్ సాల్వ్ చేయడంలో చాలా ఉపయోగపడుతుంది.
అడిగాడు ప్రతాప్. మొదట్లో నేను కూడా ఇది సీరియల్ కిల్లర్ పని అనుకున్నాను, కానీ ఇప్పుడు మా అబ్బాయిని అపహరించాలని చూడడంతో నా మీద కక్షతోనే చేశారనిపిస్తోంది. నాకు ఎవరితో గొడవలు లేవు. ఇందాక మీరు చెప్పిన 70 కోట్ల కేసు విషయంగా ఆ రోజు రైడ్ ముగిశాక నాకొక కాల్ వచ్చింది. దొరికిన సొమ్ములో సగం మేమందరం పంచుకొని అతన్ని వదిలేయాలట. కానీ నేను ఒప్పుకోలేదు. తరువాత పూర్తి మొత్తం మమ్మల్నే ఉంచుకొని అతన్ని వదిలేయమన్నారు. దానికి కూడా నేను లోబడలేదు. జరిగిన విషయాలు మా పై అధికారులకు చెప్పాను. వాళ్ళు ఆఫీస్ తరపున పోలీసులకు రాతపూర్వకంగా తెలుపుతామన్నారు అని చెప్పాడు వికాస్. మీరు రైడ్ చేసింది మోహన్ అనే ఒక చిన్న నాయకుడి కార్ డ్రైవర్ ఇంటిపైన. అక్కడ అంత మొత్తంలో డబ్బు ఉందని మీకు ఎలా తెలిసిందో చెప్పగలరా అని అడిగాడు ప్రతాప్. దానికి సమాధానంగా విశాల్ చెప్పబోయాడు. వికాస్ మౌనం చూసి, ఓకే, మీ ఇన్ఫార్మర్ గురించి చెప్పనవసరం లేదు, కానీ మాకు అందిన వివరాల ప్రకారం ఆ డబ్బు గోవర్ధనరావు అనే మాజీ మినిస్టర్ది. ఈ మోహన్ అనే వ్యక్తి గతంలో ఆయన దగ్గర పిఏగా పనిచేశాడు. ఇద్దరూ కలిసి గతంలో రియల్ ఎస్టేట్ దందాలు కూడా చేసేవాళ్ళు అని చెప్పాడు ప్రతాప్. ఇంతలో గోవర్ధనరావు ఆ పేరు వినగానే వికాస్ రోమాలు నిక్కబుడుచుకున్నాయి. ఇక ఆ పేరు ఎక్కడ విన్నానా అని వికాస్ ఆలోచిస్తున్నాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. స్టోరీ ఇంకా ఉంది. నెక్స్ట్ పార్ట్ని త్వరగానే మన ఛానల్లో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.